పార్ట్ టైం టీచర్ల జీతాలను వెంటనే పార్ట్ టైం టీచర్ల జీతాలను వెంటనే పార్ట్ టైం టీచర్ల నా పేరు రామవ్ నాయక్. నేను బాటనీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. గత 3 నెలల నుంచి మాకు శాలరీలు రావడం లేదు. సో ఇది 4వ నెల కూడా పూర్తి కావబోతుంది. సో ఫస్ట్ నెల నుంచి 2 రోజుల్లో అని చెప్పేసి 4 నెలలు పూర్తి చేశారు. రెండు రోజులకు శాలరీస్ వస్తాయని చెప్పేసి ఇది ఒక నాటకం ఆడుతున్నారు. సో ఇది సొసైటీ వాళ్ళు ఆడుతున్నారా లేకుంటే గవర్నమెంట్ ఆడుతున్నారా మాకు క్లారిటీ లేదు. మాకు తక్షణమే ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ మేము వినేటట్టు మేము లేము. ఇప్పుడు మా ఓపికలన్నీ నశించాయి. సో పిల్లలకి చాలా నష్టానికి గురి చేస్తున్నారు మీరు. అయితే మా శాలరీలు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఇది మీకు మా యొక్క సానుభూతి కాదు. ఖచ్చితంగా శాలరీస్ అనేది రిలీజ్ చేయాల్సిందే. మా ఎక్స్ప్లెనేషన్ మేము వినేటట్టు లేము ఇప్పుడు. సో మా బాధని అర్థం చేసుకొని తక్షణమే శాలరీస్ని ఈరోజు లేదా రేపు రిలీజ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దసరా పండుగ మన హిందువులది అతిపెద్ద పండుగైన దసరా పండుగ కూడా కనీసం పండుగకు పిల్లలకు బట్టలు తీసుకోరాని పరిస్థితికి కల్పించారంటే ఈ సొసైటీకి ఏం చెప్పాలో అర్థమవుతలేదు. గత 3 నెలలు, అంతకుముందు ఎండాకాలం 3 నెలలు పోయింది. ఎండాకాలంలోనే ఈ 3 నెలలు అంటే 6 నెలలుగా జీతాలు లేక, కనీసము బండిలో పెట్రోల్ ఛార్జీలు లేక బస్సుకో ఆటోకో రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనిపైన మేము చాలా తీవ్రంగా మానసిక క్షోభను అనుభవిస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా మీరు ఈ విషయాన్ని తీసుకొని మాకు వెంటనే జీతాలు విడుదల చేయాలి. లేదంటే ఈరోజు స్కూల్ మట్టుకైంది, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం బంద్కు పిలుపునిస్తాము. దీనిపైన చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పేసి కూడా మీకు హెచ్చరిక ఇస్తా ఉన్నాము. మా జీతం ఇవ్వండి, కాపాడండి, మా జీతం ఇవ్వండి, మా గౌరవం కాపాడండి. నుంచి 2 రోజులు 3 రోజులు అని జరుపుతూనే ఉన్నది. పై అధికారులకు చెప్పినా కానీ వాళ్ళు 2 రోజులలో వస్తున్నాయన్న మాట ఎంతవరకు నిజము? ఇది గవర్నమెంట్ కానీ సొసైటీ కానీ ఆలోచించవలసిన విషయం ఉంది. నిన్నగాక మొన్న నుండి ఇట మధ్యాహ్నం వరకు పడతాయి, రేపు పడతాయి, ఎల్లుండి పడతాయి అని చెప్తున్న ఈ యొక్క అధికారులకు ఎంతవరకు మేము విన్నవించాలి? విన్నవించి మా యొక్క ఓపిక అనేది నశించిపోయింది. కావున మీరు వెంటనే మా యొక్క పార్ట్ టైం యొక్క జీతాలు విడుదల చేయాలి. కుటుంబాలలో క్షణము ఈ 3 నెలల నుంచి డబ్బులు లేక ఎంతో బాధపడుతున్న ఉపాధ్యాయులు అయినా కానీ స్కూల్కి వచ్చి జాబ్ చేస్తున్నారంటే మీరు ఒక్కోలే అన్నం తింటున్నారా? మీరే మనుషులా? మేము కాదా? మరి అలాంటప్పుడు పొద్దున 8 గంటల టైంకు రావాలంటే ఎలా వస్తారు? పిల్లలకు వదిలేసి, తల్లిదండ్రులకు వదిలేసి ఇక్కడ కన్న బిడ్డల్లాగోలే చూసుకోవాలి మీరు. ఇది మీ ఇల్లు కాదా అని అంటారు. అది ఎంతవరకు నిజము? మరి మీకే జీతాలు నెలకు పడుతున్నప్పుడు వీళ్ళకెందుకు పడాయి? మీకు ప్రతి నెల పడుతున్నప్పుడు వీళ్ళకు కనీసం 1 నెల తర్వాతనైనా పడాలి కదా. ఈ 4వ నెల గిట్ట కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. మరి మీరేమంటారు? గత 6 నెలలుగా శాలరీస్ మేము తీసుకోవట్లేదు. స్కూల్ స్టార్ట్ అయిన నుంచి 3 నెలలు, అటు హాలిడేస్లో సమ్మర్లో అంటే 6 నెలల నుంచి జీతాలు లేకుండా మా పరిస్థితి ఎంత అగమ్యచర్యంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. మేము ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా రేపు అని చెప్పి 2 రోజులు అని చెప్పి ముందుగా పంపిస్తున్నారు తప్ప ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మేము అసలు ఉపాధ్యాయులం అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమనుకుంటారు? ఫుల్ టైం వర్క్ చేయించుకుంటున్నారు. రెగ్యులర్స్కి సమానంగా ఎక్కడ కూడా మేము వెనక్కి పోకుండా ప్రతి విషయంలో ముందుండి అన్ని విధాలుగా సొసైటీని మా స్కంధాలపైన మోస్తూ మేము పనిచేస్తున్నప్పటికి కూడా ఎవరు కూడా మాకు సహాయం చేసేవాళ్ళు లేని పరిస్థితి కనబడుతుంది. మా ఘోషను ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో మేము ఇక్కడ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాం. మా పిల్లల కోసం మేము రాత్రి బావులు ఇక్కడ 24/7 ఇక్కడే ఉండి పిల్లలకు నైట్ డ్యూటీలు, నైట్ స్టేలు, ఇక్కడ మెస్ డ్యూటీలు, హాలిడే డ్యూటీసు, హౌస్ మాస్టర్స్ ప్రతి ఒక్కటి మా పైన వేసుకొని మేము పనిచేస్తున్నాం. మరి మా పని మీ సొసైటీకి అర్థం అవ్వట్లేదా? అసలు మమ్మల్ని మనుషులు